మనం ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి కనుక తీసుకుంటే ఏదైతే ఉందో షాద్ నగర్ బెంగళూరు హైవే ఎన్హెచ్ రోడ్ ఇది టోటల్గా మనకున్న ఏరియా మొత్తం కూడా బెంగళూరు వరకు మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. ప్రజెంట్ ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి రాజాపూర్ వరకు మనం ఎక్కడ తీసుకున్నా ఓకే, ఎక్సలెంట్ డెవలప్మెంట్ అయితే అవుతుంది. షాద్ నగర్ మున్సిపాలిటీలో కనుక మనం ఈ డెవలప్మెంట్స్ త్వరగా వచ్చేస్తాయి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకున్న బడ్జెట్లో మినిమం 10 lakhs నుంచి పెట్టుబడి కనుక పెట్టగలిగితే ఫామ్ ల్యాండ్ నుంచి మనకు డిటీసీపీ హెచ్ఎండి వరకు కూడా ప్రతి ల్యాండ్ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఎక్సలెంట్గా గ్రోత్ అయ్యే అవకాశాలు ఈ రూట్లో చాలా ఉన్నాయి. మెయిన్ షాద్ నగర్, ఈ షాద్ నగర్కి మనం మరొక ఏదైతే ఉందో బైపాస్ నుంచి మనం తీసుకుంటే, కొత్తూరు నుంచి బైపాస్ తీసుకుంటే, ఈ బైపాస్లో జేపీ దర్గా నుంచి అన్ని డెవలప్మెంట్సే ఉంటాయి. జేపీ దర్గా, నాక్టో, సో ఈ నాక్టో కంపెనీ ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీ మనకు ఇదైతుందో ఫార్మా, సో దాని తర్వాత మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, ఎంఎస్ఎన్ ల్యాబ్, ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ డెవలప్మెంటే ఫీచర్స్. సో ఇటు సైడ్ మనకు లోపల ఇంకా ప్రకాష్ రాజు ఫామ్ హౌస్ కానీ, సో లోపల జూ పార్క్ కానీ, ఇవన్నీ కూడా ఫ్యూచర్లో డెవలప్మెంట్ ఏరియాస్ ఇవన్నీ కూడా. ఇంకా కూడా మనకు ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి కనుక తీసుకుంటే రైట్ సైడ్ వచ్చేసి 111 లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏవియేషన్ జోన్. సో మనకు వచ్చేసి ఈ 11 kilometers వరకు కూడా ఏ వెంచర్ వేయడానికి వీల్లేదు, మనము హై రేంజ్ అపార్ట్మెంట్ కట్టడానికి వీల్లేదు. సో అందుకని ప్రతిదీ కూడా మనం ఏదైతే ఉందో R1 జోన్ వచ్చేసి కొత్తూరు నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. అప్పటి నుంచి మనకు షాద్ నగర్, జడ్చర్ల వరకు మీరు ఎక్కడ తీసుకున్నా కూడా హైవే నుంచి ఈవెన్ 10 kilometers వరకు వెళ్ళండి, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎక్కడైనా కానీ డెవలప్మెంట్స్ 100% ఉంటాయి. సో ఈ విధంగా కనుక చూసుకుంటే ప్రతి ల్యాండ్కి అప్రిషియేషన్ వస్తుంది. అందులో మన ఆధునిక గ్రూప్ వాళ్ళు ఇంకా ఎక్సలెంట్గా డెవలప్ చేస్తున్నారు. సో ఇలాంటి వెంచర్స్ మన దగ్గర 10 years మెయింటెనెన్స్, 10 years సెక్యూరిటీ ఉంది. తక్కువ బడ్జెట్లో మనకు మంచి ఎక్కువ ల్యాండ్ అనేది రావడం జరుగుతుంది. సో కనుక మీరు త్వరగా మీకున్న బడ్జెట్లో కనుక ప్లాన్ చేసుకొని ఇప్పుడే కనుక ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మనకు మంచి రేట్ అనేది వస్తుంది. సో మీరు ఎక్కడ ఆలోచించకుండా దయచేసి మనకున్న బడ్జెట్లో కనుక మమ్మల్ని సంప్రదించండి. ప్రతి దాన్ని మీరు డెవలప్మెంట్ అయితే చూడగలుగుతారు. సో మనకున్న లాంచింగ్ కొన్ని స్టార్ట్ అయినాయి, కొత్త కొత్త వెంచర్లు. సో ఇప్పుడే కనుక తీసి పెట్టుకోండి. ఇప్పుడు ప్రజెంట్ ఇలానే నీట్గా కొత్త లాంచింగ్ కాబట్టి ఇలా ఏమీ కూడా ఉండదు. సో లేఅవుట్తోనే మనం కొనేసుకుంటాము. తర్వాత డెవలప్ అయిన తర్వాత ఒక రకంగా దానికి సీసీ రోడ్స్, హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ లాగా టోటల్గా డెవలప్ అయిన తర్వాత దానికి అప్పుడు మంచి అప్రిషియేషన్ వస్తుంది. సో మీకున్న బడ్జెట్లో త్వరపడండి, తీసి పెట్టుకొని మంచి అప్రిషియేషన్ పొందండి. థ్యాంక్ యూ సో మచ్.